అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శంకర యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం బి కొత్తకోట పట్టణంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు. ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన టీచర్. జగనన్న సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి బుధవారం తమ వార్డులో నిర్వహించే వైద్య శిబిరంలో వైద్య పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందజేస్తాం. మున్సిపల్ కమిషనర్ ప్రమీళ. దొంగ ఓట్లు బయట పెట్టేందుకు తెలుగుదేశం జనసేన పార్టీలు పటిష్టంగా పనిచేయాలి. విలేకరుల సమావేశంలో జనసేన నాయకుడు రామాంజనేయులు వెల్లడి. డీటెయిల్స్ చూస్తే ప్రజలందరూ ప్రతి బుధవారం తమ వార్డులో నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనాలని మదనపల్లి మున్సిపల్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల వద్దకే వైద్య సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని, మొదటి విడతలో వైద్య సేవలు పొందిన వారితో పాటు ఇతరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య సేవలతో పాటు మందులు కూడా ఉచితంగా పొందగలరని కోరారు. ఒక సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి దశలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నిర్వహించడం జరిగింది. మొదటి దశలో ఎవరైతే ఈ క్యాంప్స్కి వచ్చి వారు చూపించుకోవడం జరిగిందో, అదేవిధంగా వాళ్ళకి రెఫరల్ ఇవ్వటం జరిగిందో వారందరికీ కూడా మరలా ఇంకొకసారి ట్రీట్మెంట్ వాళ్ళకి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని మరి ఇటు సచివాలయ సిబ్బంది అలాగే మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా పర్యవేక్షిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రతిరోజు కూడా మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. మరలా ఇంకొకసారి ప్రజలందరికీ మరి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో రెండవ దశలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం ప్రతి నెల ప్రతి వారంలో బుధవారం రోజున మనం క్యాంపుల్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 2 సచివాలయాలకి బుధవారం రోజు మదనపల్లి పట్టణం స్థానిక బర్మా రోడ్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని, ప్రతి జన సైనికుడు వీర మహిళలు పార్టీ కోసం ఎంతగానో శ్రమిస్తున్నారని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఇక ముందు మరింతగా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మీరు పార్టీలు కలిసి ఓటర్ లిస్టులో ఉన్న దొంగ ఓట్లు కనిపెట్టి బయటూరులో ఉన్న వారిని ఓట్లను తొలగించేలా BL వాలంటీర్లతో సంబంధిత అధికారులతో చర్చించి ఓటర్ లిస్టులోని అక్రమాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన బూతుల BLOలు వాలంటీర్ల మీద చర్యలు తీసుకునేలా అక్రమ ఓటర్ల జాబితాను బయటపెట్టడం జరుగుతుందని ఈ సమావేశం ద్వారా తెలియజేశారు. తిరుపతి లోక్సభ ఫ్రీ ఎలక్షన్లో అక్రమ భౌతిక సహకారం అందించారని, IAS అధికారి అన్నమయ్య జిల్లా కలెక్టర్ PS గిరీష్ అని విధుల నుంచి తొలగించిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు దారం హరిప్రసాద్, కుప్పల శంకర, కోటకొండ చంద్రశేఖర్, వినయ్ కుమార్ రెడ్డి, షేక్ యాసిన్, జనసేన సోను, సుప్రీం, హర్ష, గంగాధర్, జాఫర్ రెడ్డి, గోపాల్, శేఖర్, బహదూర్, వీర మహిళలు, రూపా, లక్ష్మీదేవి, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్లాట్ చేసి ఓటర్ ఐడీలనే క్రియేట్ చేయడం, మళ్ళీ తిరుపతిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో జరిగిన అవకతవకలకు ఇంచుమించుగా 30,000 ఓట్లు ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకుని అప్పటి ROగా ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఈసీ ఆదేశాల మేరకు. ఇది దగ్గర 2 సంవత్సరాల ముందు FIR అయినప్పటికీ
ఆ కేసును ప్రభుత్వం తొక్కిపెట్టి మన ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇది సస్పెండ్ కావడము, ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి అధికారులే దీనికి బాధ్యులా అంటే అధికారులు ఎవరికి అంత అవసరం ఉండదు. దొంగ ఓట్లు క్రియేట్ చేయడం కానీ, ఐడి కార్డు లాగిన్ కావడం కానీ, ఆయన ఐడిని అధికారంలో ఉండేటటువంటి వారు తీసుకొని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళని వాడుకున్నారు. కాబట్టి అధికారులు ఎవరు ఇంకా ఆయన కింద ఉన్నటువంటి చిన్న చిన్న అధికారులు, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సస్పెండ్ గురి చేసినప్పుడు ఇంకా చిన్న చిన్న అధికారులు కూడా మీరు కూడా మీ ఉద్యోగ భద్రతను చూసుకోండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కానీ లొంగకుండా మీరు నిష్పక్షపాతం. ఈ వైసీపీ ప్రభుత్వము గెలవడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతుందో, ఎన్ని అవకతవకలకు పాల్పడుతుందో, ఎంతమందిని బలి చేస్తుందో ఇంకా చూడాలి. దీనికి ఉదాహరణే మొన్న సస్పెండ్ అయిన కలెక్టర్ ఉదంతమే. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మాలాంటి సామాన్యులు వాళ్ళని గుర్తించాలంటే చాలా కష్టమవుతుంది. ఏదో ఎలక్షన్ కమిషన్ తూతూ మంత్రంగా మమ్మల్ని పిలిచి పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టడం అంతా సవ్యంగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, మేము అలాంటి వాటిని ప్రోత్సహించము అని లోకల్ అధికారులు చెప్పడము. తీరా చూస్తే ఇప్పుడు దాదాపు తిరుపతి ఎంపీ బై ఎలక్షన్లలో 30-40 వేల ఓట్లు, దొంగ ఓట్లు బయటపడ్డాము. అప్పుడున్న కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గిరీష గారిని ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడము. ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఇంకా ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయో, ఎన్ని లొసుగులు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా అన్ని క్లారిఫై చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాల ప్రకారం ఓటు వేసి గెలిపించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది నిలుస్తుంది. లేదంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కాబట్టి దయచేసి ప్రపంచంలోనే భారత్ ప్రజాస్వామ్యంలో గొప్ప దేశము, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశాన్ని ఇలాంటి దుర్మార్గులు చేతుల్లో పడకుండా ఎలక్షన్ కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తున్నారని, రానున్న ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అల్లాబక్షు తెలిపారు. శుక్రవారం మదనపల్లి నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరికలు నిర్వహించారు. వాడవాడలా కాంగ్రెస్ హస్తం మన నేస్తం అనే సందేశంతో రెడ్డి సాహెబ్ నేతృత్వంలో ముద్రించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు అల్లాబక్షు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లాబక్షు రెడ్డి సాహెబ్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే లక్ష్యంగా తాము సైనికులుగా పనిచేస్తామని ప్రతినబూనారు. నేడు రాహుల్ గాంధీ చేపట్టిన మణిపూర్ నుండి ముంబై వరకు న్యాయ యాత్ర, గతంలో కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేస్తూ రాహుల్ గాంధీ ప్రజల్లో మమేకమవుతూ అందరికీ ఆశా కిరణంగా నిలిచారని కొనియాడారు. నిత్యం ప్రజల్లో ఉండే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్నాయని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ కాస్త ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్, పవన్ పార్టీగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. విశాల దృక్పథం కలిగిన కాంగ్రెస్తోనే బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ గెలుపు బహుజనుల గెలుపని అల్లాబక్షు తేల్చి చెప్పారు. అనంతరం రాహుల్ గాంధీ న్యాయ యాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు షేక్ అల్లాబక్షు, మదనపల్లి నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్, జిల్లా ఉపాధ్యక్షులు మీనాకుమారి, జనరల్ సెక్రటరీ వి వెంకటరమణ, జిల్లా బీసీ నాయకులు చల్లా నాని, మైనార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే భాషా వెంకటరమణ, సెక్రటరీ అనంత చలపతి, రూరల్ మండల అధ్యక్షులు వై సురేంద్రరెడ్డి, షేక్ అన్వర్ బాషా, బి శరత్ కుమార్ రెడ్డి, సోమశేఖర్, పాలేటి, మహబూబ్ పీర్, టీవీ రమణ, వై రవి, మహమ్మద్ అలీ, సయ్యద్ కాసిం, అర్బాజ్ సయ్యద్, సోను, బయ్యారెడ్డి, మాచిరెడ్డి గారిపల్లి యువ నాయకులు రమేష్, యువత మరియు మహిళా నాయకురాళ్లు రిజ్వానా, ఆయుషా, ఈశ్వరమ్మ, దివ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఒక గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఈరోజు మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభించి ఇప్పటికి 4 రోజులైంది. ఆ న్యాయయాత్ర ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క గడపకు న్యాయం అనేది చేకూరాలా, ప్రతి ఒక్కరికి న్యాయం కావాలా, ప్రతి ఒక్కరు సార్వభౌమాధికారాన్ని అనుభవించాలా, ప్రతి ఒక్కరు స్వతంత్ర స్థలాలను అనుభవించాలనే ఉద్దేశంతో ఈ 2 యాత్రలు సాగుతున్నాయి.
24లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని, ఇక్కడ షర్మిలంగా గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆశాభావంతో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుము బిగించి నా సహచరులు సురేందర్ రెడ్డి గారు, రెడ్డి భాష గారు, డాక్టర్ గారు, బీనా కుమారి గారు అందరూ కూడా ఈ మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారని ఆశాభావంతో నేను మరొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నమోదయ్యింది. అలాగే అది స్వల్ప కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లోనే పుంజుకొని ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు మీకు అందరికీ తెలుసు. రేపు 24లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ ఆధ్వర్యంలో విజయటంగా మోగిస్తూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం. కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న తీరు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి దోహదపడుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే షర్మిలమ్మ గారు రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న దాని తర్వాత ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం రెండింతలు మూడింతలై కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రతి ఒక్కరూ ఉవ్విళ్ళూరి కాంగ్రెస్ పార్టీనే మనకు మేలు చేస్తుంది, మంచి చేస్తుందనే నిర్ణయానికి వచ్చారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. మదనపల్లి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ కడిగిన ముత్యం సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా అంటూ వైసీపీ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నేత ఆర్జే వెంకటేష్ మదనపల్లిను పెద్దిరెడ్డి కుటుంబం నుంచి రక్షించిన మహానుభావుడిగా నవాజ్ సాహెబ్ కు ఆర్జే వెంకటేష్ కితాబు. 27 దళిత పథకాలు రద్దు చేసి 300 దళితుల వధ అయినాక వారి 23,000 కోట్ల నిధులు దారి మళ్లించాక అంబేద్కర్ విగ్రహం అంటూ సీఎం జగన్ యాగి చేశాడంటూ మండిపడ్డ టీడీపీ నేత ఆర్జే వెంకటేష్. జగన్ రెడ్డి పాలనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తుదముట్టించాలని మదనపల్లి టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ నేడిక్కడ పిలుపునిచ్చారు. అలాగే మదనపల్లిను మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి రక్షించిన మహానుభావుడు సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవాజ్ బాషా అని ఆర్జే వెంకటేష్ నవాజ్ను పొగిడారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత ఆర్జే వెంకటేష్ ఎమ్మెల్యే నవాజ్ను అవినీతి మరక అంటని ముక్కుసూటి నేతగా పొగిడారు. పక్క నియోజకవర్గాల నేతలతో పోలిస్తే ఎమ్మెల్యే నవాజ్ సాహెబ్ కడిగిన ముత్యమని ఆర్జే కితాబునిచ్చారు. నవాజ్ సాహెబ్ మంత్రి పెద్దిరెడ్డి మాటలు విని మదనపల్లిలో అరాచకం దాడులు సృష్టించి ఉంటే మళ్లీ సదరు సాహెబ్కే వైసీపీ టికెట్ ఇచ్చి ఉండేదేమో అంటూ నవాజ్ సాహెబ్కు మళ్లీ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం పట్ల ఆర్జే ఒకంత ఆవేదన చెందినట్టు మీడియా ముందు కనబడ్డారు. సీఎం జగన్ నేటి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణను ఎద్దేవా చేశారు. 1000 ఎలుకలను చంపి తీర్థయాత్రలు చేసిన పిల్లిలాగా 100 మందిని కాటేసిన నాగుపాము శివలింగం వెనుక దాక్కున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దళితులందరినీ దగా చేసి ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం ఏమిటంటూ ఆర్జే వెంకటేష్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు రద్దయ్యాయని అన్నారు. జగన్ పాలనలో 23,000 కోట్ల ఎస్సీ సబ్ప్లాన్ నిధులు దారిమళ్లాయి. 300 మంది దళితులు వేధింపబడ్డారని ఆర్జే వెంకటేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోడికత్తి కేసులో దళిత సీను మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ హత్య, దళిత సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ హత్య తదితరాలు సీఎం జగన్ పాలనలో దళితుల దుస్థితికి అద్దం పడుతున్నాయని ఆర్జే వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. దళిత బీసీ మైనార్టీ వ్యతిరేక జగన్ సర్కార్ను ఇంటికి తరిమేసే సమయం ఆసన్నమైందని ఆర్జే అంటున్నారు. పాలనలో హత్య గావింపబడ్డారు. 23,000 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించారు. అమ్మఒడికి అందరే ఎస్సీ, ఎస్టీలకు డబ్బులు ఇస్తున్నారు తప్ప ఏమీ ఉరిగబెట్టింది లేదు. 27 దళిత పథకాలు రద్దు చేశాడు. ఈ విధంగా దళితులను మోసం చేస్తూ దళిత పథకాలు రద్దు చేసి అంబేద్కర్ యూనివర్సిటీ పేరు తీసేసి
కోడికత్తి సీనుతో డ్రామా ఆడించి 5 సంవత్సరాలుగా కోర్టుకు హాజరు కాకుండా దళితుడైన కోడికత్తి సీనును బెయిల్ రాకుండా చేస్తున్నాడు. ఆయనకు పెట్టినటువంటి సెక్షన్ కేవలం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే సెక్షన్ పెట్టారు. కానీ 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న దళితుడి పైన ఈ పేద సీఎంకు కనికరం రాలా. ఆయన చెప్తూ ఉంటాడు పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అని చెప్పి. ఈయనకు మించిన పెత్తందారు ఈ భారతదేశంలో ఎవరూ లేరు. ఉన్న ముఖ్యమంత్రులందరిలో కల్లా ఇతనే ధనిక సీఎం. ఇతనికి ఉన్నటువంటి బంగ్లాలో 9 చోట్లు ఉన్నాయి. ఈయన నేను పేద సీఎం అని చెప్తాడు, పేద ప్రజల బిడ్డ అని చెప్తాడు. ప్రజలంతా బాగా గమనిస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని, మోసపూరితంగా చేసేటువంటి వ్యక్తిని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తిరస్కరించాలని కోరుతున్నాం. 1000 ఎలుకలను చంపిన పిల్లి తీర్థయాత్రలు చేసినట్టుగా 100 మంది మనుషులను కాటేసి చంపిన నాగుపాము శివలింగం వెనక దాక్కున్నట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం చాటున విగ్రహ ఆవిష్కరణ చేస్తూ అంబేద్కర్తో పాటు ఆయన పేరు కూడా ఆయనతో సమానంగా వేసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గతంలో ఈరోజు చూడండి, ఈరోజు 4వ లిస్టు వదిలినాడు. ఉన్న ఎమ్మెల్యేలందరినీ మార్చేస్తున్నాడు. గతంలో ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ చూసాం కానీ ఎంపీలు ట్రాన్స్ఫర్ చూడలా. ఇప్పుడు మన మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు, నిజానికి నవాజ్ బాషా గారు మదనపల్లిని లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా బాగా కాపాడినాడు. భూ ఆక్రమణ లేవు. ఆయన నిజాయితీగా పాలన చేశాడు. వాస్తవానికి కరప్షన్ కూడా పెద్దగా లేదు. ముక్కుసూడితనంతో ఆయన వ్యవహరించాడు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పోలిస్తే చింతల రామచంద్రారెడ్డి మినహా మిగతా వాళ్ళతో పోలిస్తే మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారు నిజాయితీ పరుడు. ఆయనకు ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా భూ ఆక్రమణ. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం బి కొత్తకోట పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. బి కొత్తకోట పురవీధుల నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులతో కలిసి బెంగళూరు రోడ్లోని షాదీ మహల్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు శంకర్ యాదవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్లు మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తంబళపల్లి నియోజకవర్గం అభివృద్ధికి 150 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు విడుదల చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులతో రోడ్లు వేసి మేమే అభివృద్ధి చేశామంటూ భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తంబళపల్లి ఎంతగానో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులు దౌర్జన్యాలు, భూ కబ్జాలకు పాల్పడుతూ పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకు ప్రాధాన్యత ఉండేదని, బీసీల సమస్యల పరిష్కారానికి అప్పటి పాలకులు చొరవ చూపేవారని, ఇప్పుడు బీసీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్ తాజ్, సురేంద్ర యాదవ్, పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎవరికి సాధికార బస్సు యాత్ర అండి? బీసీలతో మీరందరూ కూడా మళ్ళీ మబ్బు పెట్టే బస్సు యాత్ర. ఏ కులానికైనా మీరు మద్దతు చేశారా ఈ 4.5 సంవత్సరాల కాలంలో అడుగుతున్నాను. ఒక ఎస్సీలకి, ఒక ఎస్టీలకు కానీ, ఒక బీసీలకు కానీ, ఒక మైనార్టీలకు కానీ, లాస్ట్కి రెడ్లకు కానీ ఎవరికి కూడా న్యాయం చేసిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. వైఎస్ఆర్సీపీ అంటే కేవలం 4 ఏళ్ళు రెడ్లు పరిపాలన తప్ప ఎవరికి ఏదైనా కార్యక్రమంలో మేలు జరిగిన పాపాన్ని పోలేదని చెప్పి మీకు అందుకే మనం చేస్తున్నాను. ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఎంతమందిని బీసీలతో మొప్పు పెట్టుకున్నారు. దగ్గర 175 మంది మీ బీసీ నాయకులతో చంపించారు. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మబ్బు పెట్టడానికి మీరు మళ్ళీ బస్సు యాత్ర చేస్తున్నారు. ఇది మీకు సబబు కాదు. మేము కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు. పలమనేరు పట్టణ సెరికల్చర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన మండల పట్టు రైతులు బ్యానర్ ఎత్తుకుని నినాదాలు చేస్తూ టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పట్టు రైతుల అధ్యక్షుడు గురుమూర్తి మాట్లాడుతూ పట్టు రైతులకు చేయూతగా ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ గత ప్రభుత్వంలో సకాలంలో అందించేవారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.5 ఏళ్లుగా ఇన్సెంటివ్స్ అందడం లేదు. అధికారులకు, నాయకులకు గతంలో ఎన్నిసార్లు మనవి చేసుకున్నా పట్టించుకోలేదని, ఇప్పటికైనా స్పందించి మా బాధలను అర్థం చేసుకుని
తీసుకొని ఇన్సెంటివ్లు అందజేయాల్సిందిగా కోరారు. మేము పలంనేరు నియోజకవర్గం పట్టు రైతులము. నా పేరు గురుమూర్తి శెట్టి. నేను రాష్ట్ర పట్టు రైతుల అధ్యక్షుడిని. మనకు 4.5 సంవత్సరం నుంచి మాకు పట్టు రైతులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా గవర్నమెంట్ అద్దో ఇస్తూ మంది కాలయాపన చేస్తూ ఉంటే ఈ విషయమే 10 పర్యాయాలు ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకుపోయినాము. ఇద్దో ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇవ్వలేదు. అందుకని చెప్పి ప్రభుత్వ దృష్టికి మరొకసారి తెలియజేస్తామనే ఉద్దేశంతో మేము ర్యాలీ నిర్ణయిస్తా ఉన్నాం సార్. మా పాత బకాయిలు ఇస్తే మేము సంతోషిస్తాం సార్. గత ప్రభుత్వాలు ఇచ్చినాయి సార్. గత ప్రభుత్వాల్లో మాకు రావాల్సిన ఇన్సెంటివ్లు అన్నీ ఇస్తా వచ్చి ఈ గవర్నమెంట్లో మాకు రాకుండా పోయింది సార్. అది ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సార్. పెత్తందారి బాలేగాడి మనస్తత్వంతో దళితుల బిడ్డలపై నరమేధం చేస్తూ దళితుల రక్తంతో తడిచిన చేతులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద నేషనల్ కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అప్రజాస్వామ్య చర్యలను, దళితులపై జరుగుతున్న దాడులపై వినతి పత్రం సమర్పించారు. అనంతరం నియోజకవర్గ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాలుగా ప్రతిరోజు దళితులు, బీసీలు, బడుగు బలహీన మైనార్టీలపైన దాడులు చేస్తూ వారి మాన ప్రాణానికి రక్షణ లేకుండా వైసీపీ పాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ ఐటీడీపీ ఛాంపియన్ కాశీ శ్రీరామ్, జిల్లా ఉప ఛాంపియన్ వెంకటేష్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం ప్రభాకర్, తెలుగు యువత ఉపాధ్యక్షుడు మల్లెం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బావజాన్, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు సాకే కృష్ణమూర్తి, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి రామాంజనేయులు, కోళ్లబైలు యూనిట్ ఇన్ఛార్జ్ పసుపులేటి శ్రీనివాసులు, మండల బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి రెడ్డి శేఖర్, మండల తెలుగు యువత రెడ్డి కుమార్, పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు గురుమూర్తి, తమ్మిశెట్టి రామకృష్ణ, సికిందర్, మేస్త్రి సీనా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం, అలాగే మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే దొమలపాటి రమేష్ అన్న గారి ఆదేశాల అనుసారం ఈరోజు దళితులపై జరుగుతున్న దాడులు అనేకం. ఈరోజు వారానికి 3 దాడులు అయితేనేమి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితులని మనం హక్కున పెట్టుకున్న ఘనత అయితే చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. గతంలో తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చి దళితులను ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ అయితే, ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి దళితులని నువ్వు రోజుకు ఒకరిని కొడుతున్నావు, వారంలో 3-4 చంపుతున్నావు. కనీసం అంటే ఇప్పటికి ఈ 5 ఏళ్ల కాలంలో కనీసం అంటే 7-8 వేల మందికి పైగా నువ్వు దాడులు జరిపించావు. ఆ ఆడవాళ్ళని అయితే మానభంగాలు జరిపించే ఇది నీ పార్టీలోనే జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీలో మేము అప్పుడు ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య అని పెట్టి మనము దళితుల్ని మనం విదేశీ విద్యకు పంపించిన ఘనత అయితే తెలుగుదేశం పార్టీది అని చెప్పి మనము చెప్పుకోవచ్చును. అలాగే నువ్వైతే గన కనీసం దాని గురించి మాట్లాడకుండా పోగా ఈ మధ్య కాలంలో నీ పేరు పెట్టుకుంటున్నావు. నువ్వు ఇంక ఏమాత్రం నువ్వు దళితులకు న్యాయం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటివే కాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెట్టి దళితులకు ఇనోవా కార్లను అయితేనేమి, విదేశీ విద్యనైతేనేమి, కార్పొరేషన్ రుణాలనైతే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు 2019లో ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమైన సీను అనే కోడికత్తితో పొడిపించుకొని ఏదో నన్ను హత్య చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఆయన ఉపయోగించుకొని 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఆయన బెయిల్ రానియకుండా ఈరోజు కోడికత్తి సీను, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబం మొత్తం ఆయనైతే జైల్లో, వీళ్ళంతా బయట నిరాదీక్ష చేసి నిరసన తెలియజేస్తున్నారు. ఇంకా నువ్వు ఏ రకంగా దళితులకు న్యాయం చేసినాను, నేను దళితులకు మామను, మేనమామను అంటున్నావు. నువ్వు మేనమామ కాదు, నువ్వు ఖచ్చితంగా కంసమామ అవుతావు తప్ప మేనమామ అయితే ఎప్పటికీ కాలేవు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ నీకు మానవత్వం ఉంటే కోడికత్తి సీను వాళ్ళ కుటుంబాన్ని ఆయనదైతే ఏం తప్పు లేదని కోర్టుకు సాక్ష్యం చెప్పి ఆయనకు బెయిల్ ఇచ్చే విధంగా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము మదనపల్లి నియోజక ఇన్ఛార్జ్ దమ్మలపాటి రమేష్ అన్నగారి ఆదేశాల ప్రకారము, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టి ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు? ఈ రాష్ట్రంలో దళితులపై గత 4.5 సంవత్సరాలుగా 6,000 పైగా దాడులు జరిగాయి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకి మేము చాలా న్యాయం చేశాము. మీరు ఏదన్నా ఒకటన్నా చేశారా?
కరోనా అప్పుడు మాస్క్ అడిగాడని డాక్టర్ సుధాకర్ గారిపై సైకోగా నింద వేసి అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసుకున్నావు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో ప్రకాష్ అనే వ్యక్తి మందు గురించి మాట్లాడాడని అతడు అనుమానాస్పదిగా మృతి చెందాడు. ఇలాంటివి మేము చెప్పాలంటే కొల్లలు కాబట్టి మీరు దళితులపై దాడులు మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో తమకు రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం దీక్ష చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పిల్లల వివాహాలు, చదువు, ఆరోగ్యం కొరకు పొదుపు చేసుకున్న వేల కోట్ల రూపాయలు సంవత్సరాలు తరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే వాటిని విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో రద్దు చేస్తామన్న సిపిఎస్ ను రద్దు చేయాలని, పిఎఫ్, ఏపీ, జిఎల్ఐ లోన్లు తక్షణం చెల్లించాలని, 1వ తారీఖు జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, సిపిఎస్ ఉద్యోగులకు 2,500 కోట్లు బకాయిలు చెల్లించాలని, ఉద్యోగుల బకాయిలు 4,500 కోట్లు చెల్లించాలని, వీటన్నింటినీ తక్షణం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు మదనపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ నాయుడు, సహా అధ్యక్షులు హేమలత, జిల్లా కార్యదర్శులు పురం వెంకటరమణ, భాస్కర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, డివిజన్ కన్వీనర్ ఎలిగింటి సుధాకర్, రవిప్రకాష్, రెహమాన్, బివి రమణ, డివిజన్ నాయకులు శ్రీనివాసులు, అంజాద్, గంగులప్ప, సీనప్ప, సురేంద్ర, శ్రీలత, భార్గవి, వెంకటయ్య, ఉత్తన్న, రవీంద్ర, వెంకటరమణారెడ్డి, అజంతుల్లా, భవానీశంకర్, రమేష్, సహదేవ, మునిరత్నం, రామూర్తి, వెంకటరమణ నాయుడు, అనిల్, రామచంద్ర, రాము, జిలాని, మనోహర తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.